అప్పుల చిప్పను చేతికిచ్చి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా అంటూ కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రెఫరెండానికి రెడీ అంటూ సవాల్ విసిరారు కూడా. మీ ఇష్టం వచ్చినట్టు మీ నోరు ఎంత వస్తుందంత చెప్పి చేశారు కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి, రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా, సస్తారా, బతుకుతారా, ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి. ఒకటి. రెండవది 500 బోనస్ ఇవ్వాలి. ఇయ్యకపోతే పులుల్లాగా మీ గొంతు కరిసి చంపుతాం, జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా. నీవు ఏడవలేక గెలవలేక నీ అస్తవ్యస్త పరిపాలన, నీ నిర్వహించే పరిపాలన, నీ అవినీతి పరిపాలన వల్ల అధికారం పోయిన తర్వాత ఇవాళ ఈ కూతలు కూస్తున్నావు. ఇన్నేళ్ళు ఏం వేసిన మరి ఎందుకు మాట్లాడలే? 49,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్, ఇన్ని అప్పులు చేసింది ధనిక రాష్ట్రం అయినా కూడా ఏ లెక్క ప్రకారం నువ్వు గొప్ప పరిపాలకుడు నువ్వు. మేమెట్లా చౌట 4 నెలలకి మేమెట్లా మా ప్రభుత్వం ఎట్లా చౌట ప్రభుత్వం అయింది? 3-4 నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలేక అంటున్నాము, ఓర్పు మళ్ళతనానికి అంటున్నామని అంటారని ఓపిక పట్టినాం ఇన్ని రోజులు. కేసీఆర్ ఎల్లుండికి ఆగడు, సమస్య లేదు. ఒక జిల్లా 2 జిల్లాలు కాదు, ఎక్కడ రైతులకు కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా మీ సంగతి మీ భర్తమేందో తేలే విధంగా 100% మీద పోరాటం చేస్తాం. మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో 100% మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండ్రు కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం. మీ మెడలు వంచుతాం, ప్రజలకు న్యాయం చేస్తాం. మీరే రెఫరెండం అని చెప్పిండ్రు. నిజంగా నీ పరిపాలన గొప్పగా ఉంటే ఇన్ని మాటలు మాట్లాడినావు కదా, ఇన్ని తిట్లు తిట్టినావు కదా. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ దీన్ని ఎన్నికలు రెఫరెండ్గా స్వీకరించి ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే, మా పార్టీ ఓడిపోతే మా పార్టీని రద్దు చేసుకుంటాను చెప్పు. దమ్ము ధైర్యం ఉంటే. అవినీతి పైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఎక్కడ నీ టైము డేట్ నీవే ఫిక్స్ చేయమని. ఎండగడితో బట్టబయలు చేస్తాం, బట్టలు వదిలిస్తాం. ఇదేనా నీ 80,000 పుస్తకాలు చదివినటువంటి గొప్పతనం నేను నేర్చుకున్నది. మరొకసారి ఇటువంటి వాగుడు వాగితే ప్రజలు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు, వంగబెట్టి బండలు పెడతారు, తిరగబడి కార్యక్రమం చేస్తారు ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే.